గత 5 సంవత్సరాలుగా కుంటుపడిన నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు చేపట్టినట్టు నుంచి ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆసుపత్రిలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఆసుపత్రిలో అభివృద్ధి శూన్యమని, రోగులకు నాణ్యమైన వైద్యం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులను చక్కదిద్ది రోగులకు నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్నది తమ ప్రథమ ప్రాధాన్యతని ఆయన ఉద్ఘాటించారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 9 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తన చేతుల మీదుగా నాణ్యమైన బ్రాండెడ్ డెల్ కంప్యూటర్లు, HP ప్రింటర్లను అందజేశారు. వేములపూడి, నాతవరం, గునిపూడి, గొలుగొండ, చీడిగుమ్మల, కేడిపేట, మాకవరపాలెం, బోరుగుపాలెం మరియు UPHC, బొంతవీధి తదితర PHCల అవసరాలకు అనుగుణంగా మొత్తం 14 కంప్యూటర్లను మంజూరు చేసి పంపిణీ చేశారు. ఆసుపత్రులను సాంకేతికంగా బలోపేతం చేయడం ద్వారా వైద్య సేవలు మరింత వేగవంతంగా రోగులకు చేరువవుతాయని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ఆసుపత్రిలో NTR వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవల నివేదికను ఈ సమీక్షలో విశ్లేషించారు. 2025-26 సంవత్సరాలకు గాను 2 ఏళ్లలో మొత్తం 13,449 మంది రోగులకు వివిధ విభాగాల్లో ఉచితంగా మెరుగైన చికిత్స అందించారు. 2025లో 6,092 కేసులు నమోదు కాగా 2026 నాటికి ఆ సంఖ్య 7,357కి పెరగడం ఆసుపత్రి సేవల పట్ల ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రసూతి విభాగంలో అత్యుత్తమ సేవలు అందుతున్నాయి. నెలకు సగటున 270 నుండి 300 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. 2025లో గైనకాలజీ విభాగంలో 2,526 మందికి, చిన్నపిల్లల చికిత్స విభాగంలో 1,651 మందికి, జనరల్ మెడిసిన్లో 1,086 మందికి సేవలు అందించగా 2026 నాటికి గైనకాలజీ సేవలు 3,258కి, జనరల్ సర్జరీ సేవలు 786కి, ఆర్థోపెడిక్ సేవలు 303కి పెరిగాయి. వీటితో పాటు చెవి, ముక్కు, గొంతు, నేత్ర వైద్యం, చర్మ వ్యాధుల విభాగాల్లో కూడా రోగులకు NTR వైద్య సేవలు విస్తృతంగా అందుతున్నాయి. రోగులకు నిరంతరాయంగా సేవలు అందించేందుకు PG విద్యార్థులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ విశేష కృషి చేస్తున్నారని నివేదిక ద్వారా వెల్లడించారు. అనంతరం ఆసుపత్రిలో భద్రతా లోపాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ కాంట్రాక్టర్ను పిలిపించి గట్టిగా మందలించారు. తక్షణమే భద్రతాపరమైన లోపాలను సరిచేసుకోవాలని, ఆసుపత్రిలో సెక్యూరిటీ బాగా లేదని, మరోసారి రోగుల నుంచి లేదా సిబ్బంది నుంచి ఫిర్యాదులు వస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని కఠినంగా హెచ్చరించారు. ఈ ప్రతిష్టాత్మక సమీక్షా సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి, జడ్పీటీసీ రమణమ్మ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, డిప్యూటీ DMNHO బి చంద్రశేఖర్, EE అచ్చెన్నాయుడు, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధా శారద, నియోజకవర్గ మెడికల్ ఆఫీసర్లు, మున్సిపాలిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. PHC సెంటర్ చూసాను. కొంచెం చూస్తే డాక్టర్ అడిగినప్పుడు కొంచెం ఎక్విప్మెంట్ కావాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎక్విప్మెంట్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్కి నేను రాశాను. ప్రతి మనకున్నటువంటి PHC సెంటర్ ఉన్నాయి, అన్నింటిలో కూడా ఎక్విప్మెంట్ కావాలా, ఏంటి అవసరం, ఇవన్నీ కూడా మనం రాయడం జరిగింది. రిక్వైర్మెంట్స్ చెప్పారు నాకు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రాయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారికి డైరెక్షన్స్ వచ్చాయి. అప్పుడు కలెక్టర్ గారు నేను మాట్లాడుకున్న తర్వాత ఈ ఫండ్స్ ఎంత అవుతాయి లెక్క వేస్తే సుమారు 72,50,000 అవుతుందని చెప్పి ఒక బడ్జెట్ ఇచ్చారు. అది గవర్నమెంట్ బడ్జెట్ ఇంకా రావడానికి మనకి 3 months మార్చిలో ఉంటుంది మాకు బడ్జెట్. ప్రతి సంవత్సరం మార్చిలో బడ్జెట్ అసెంబ్లీలో శాంక్షన్ అయిన తర్వాత రావాలి. అంటే లేట్ అవుతుందని తెలుసుకుంటే CSR గ్రాంట్స్ అంటే మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి అచ్యుతాపురం దగ్గర వాళ్ళ దగ్గర CSR గ్రాంట్ అని ఉంటుంది. ఆ గ్రాంట్ని వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడితే వాళ్ళు దగ్గర ₹1,00,00,000 మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. ఆ ₹1,00,00,000 మనం ఇస్తామంటే ఫస్ట్ ప్రయారిటీ హాస్పిటల్స్కి ఇద్దాం, స్కూల్ బిల్డింగ్స్ ప్రయారిటీ ఇద్దాం అని చెప్పి ముందు హాస్పిటల్స్కి ప్రయారిటీ ఇచ్చి మీరు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆఫీసెస్ కూడా మాట్లాడడం, ఏదైతే అవసరం ఒక హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలంటే ఏదైతే అవసరం అని చెప్పి రాయడం జరిగింది. దాని ప్రకారంగా మనకు ఉన్నటువంటి గ్రామాల్లో పెద్ద గ్రామం వేములపూడి, దానికి ప్రయారిటీ ఫస్ట్ ఇద్దామని చెప్పి డిసైడ్ చేశాను నేను. దీంట్లో మన మొత్తం ఐటమ్స్ అని రాసి ఉంటుందండి, మీకు ఇస్తాను. వేములపూడి హాస్పిటల్కి 5,95,000 ఇచ్చాను. దీంట్లో కంప్యూటర్స్ కానివ్వండి, టేబుల్ ఫర్ కంప్యూటర్, ఆఫీస్ టేబుల్, ఆఫీస్ చైర్స్, తర్వాత ఇవన్నీ కూడా వాటర్ హీటర్స్, ఇది కూడా చెప్పారు. కానీ డెలివరీస్ అవుతున్నప్పుడు
చాలా హాస్పిటల్ చూస్తుంటాను నేను, కోల్డ్ వాటర్ వాడుతున్నాను. నాకు తెలిసి నేను డాక్టర్ కాదు, నాకు నాలెడ్జ్ లేదు, కానీ డెలివరీస్ టైంలో హాట్ వాటర్ వాడతాను. ఏమంటే అట్లా కరెక్ట్ చెప్పింది. కానీ చాలా హాస్పిటల్ చూసి చెప్పి కోల్డ్ వాటర్, అక్కడ ఏ వాటర్ ఉంటే వాటర్ వాడేస్తున్నారు. అలా కాకుండా ప్రతి హాస్పిటల్ కూడా ఒక హీటర్స్, వాటర్ హీటర్స్ కూడా ఇస్తే ఆ డెలివరీ టైంకి పనిచేస్తాయి కూడా. అవి కూడా ఏర్పాటు చేసాం. తర్వాత 185 లీటర్స్ సింగిల్ డోర్ రిఫ్రిజరేటర్స్ కూడా ఎల్జీ మార్క్ అదొకటి ఇచ్చాం. కంప్యూటర్స్ ఇచ్చాం. డ్రగ్ ట్రయలింగ్, డస్ట్బిన్స్, మెడికల్ వేస్ట్ కోసం డస్ట్బిన్స్, ఐరన్ బెడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చాం. డాక్టర్లు అందరూ కూడా పనిచేస్తారు. అంటే మీ అందరికీ ఈ సందర్భంగా డాక్టర్స్ అందరికీ కూడా ఆ ధన్యవాదాలు చెప్పుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే అన్ని గ్రామాలు డెవలప్ చేయగలం. కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది. ఒక కాంపౌండర్ కట్టాలనుకోండి 3 months పట్టవచ్చు, శాంక్షన్ 1 month పట్టదు. హెల్త్ డిలే చేయలేం, బిల్డింగ్ డిలే చేయవచ్చు. ఇవాళ కాదు రేపు అవుతుంది. వచ్చిన పేషెంట్ని రేపురా ఇంట్రా అని చెప్పలేం. అది నిమిషంలో మన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అవుతుంది. అటువంటి పవిత్రమైన జాబ్ చేస్తూ నాకు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి బ్రహ్మాండంగా. నేను విలేజ్లో అడుగుతూ ఉంటాను, ఎవరైనా నాయకు బయటకు వచ్చాడు, హాస్పిటల్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ బాగుందని. అందరూ కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు. నాకున్న 4 మండలాల్లో టౌన్లో కూడా మంచి రిపోర్ట్ ఇచ్చారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంతే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. రెండవది 2 years నుంచి ఈ హాస్పిటల్ పరిస్థితి అది కూడా టాలీ చేసుకోవాలి మనం. బాగుంది అది కూడా అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ విభాగం గైనకాలజీ వాళ్ళు 2526 చేశారండి. 2025లో 2526 చేస్తే 2026లో అది 3250 పెరిగింది. ఇది గొప్పతనం. ఇప్పుడు కొట్టాలి చెప్పదు. చిన్నపిల్లల చికిత్స అప్పుడు లాస్ట్ 1651, ఇప్పుడు ఇది 6 నెలలదే సార్. ఇది 6 నెలలు. ఇప్పుడు రెండో చెప్పి 6 నెలలే, సంవత్సరం కూడా అవలే. ఇది కూడా ఇంచుమించు అంత వచ్చేస్తుంది 6 నెలల్లో. 1486. శస్త్రచికిత్స విభాగం జనరల్ సర్జరీ అప్పుడు 275. ఇప్పుడు ఈ సంవత్సరంలో 6 నెలల్లో 786. 6 నెలలకి మీరు కష్టపడకుండా అయిపోయింది. ఏంటండి డాక్టర్స్ నర్సులు కష్టపడకపోతే అయింది ఇంతవరకు. జనరల్ మెడిసిన్ లాస్ట్ టైము ఈ సంవత్సరానికి 1086. ఇది కదమ్మా. ఇది 6 నెలలకి 1073. ఇప్పుడు ఈ 6 నెలలకి 1073. ఇవన్నీ కూడా మనం చర్మ వ్యాధులు చికిత్స లాస్ట్ టైము 113 సంవత్సరానికి. ఇది 6 నెలలకి 141. చెవి ముక్కు గొంతు ENT విభాగం లాస్ట్ టైము 47. ఈ 6 నెలలకి 94. ఎముకల చికిత్స విభాగం లాస్ట్ టైము 251. ఇప్పుడు 303 6 నెలలకి. నేత్ర వైద్యం లాస్ట్ టైం ఏమో 143. 6 నెలలకి